మీరు శీతాకాలంలో అధిక లాభాలను వేటాడుతున్నారా? అప్పుడు ఆవాలు పంట మీకు సరైన ఎంపిక. ఈ గైడ్‌లో మీ దిగుబడులను మెరుగుపరచడంలో సహాయపడే స్మార్ట్ ఇరిగేషన్ విధానాల గురించి మేము మీకు వివరిస్తాము. మొదట, నేల సిద్ధం చేయడం ప్రారంభిద్దాం. మంచిగా డ్రైన్ అయ్యే నేల 6.5 నుండి 7.5 మధ్య pH కలిగి ఉండాలి. ఈ స్థాయిలో పూర్తిగా కళ్ళతో చూసి ప్లావింగ్ చేసి సంతులనం చేసుకోవాలి. తెలంగాణ వంటి ప్రాంతాలకు అక్టోబర్ నుండి నవంబర్ మధ్య విత్తనం వేయడం ఉత్తమమైనది. ఆవాలు విత్తనాలను 1 నుంచి 2 వరకు సెంటీమీటర్ల లోతుగా వేయండి. సమతుల్య ఎరువుల అందింపు బలమైన ఆవాలు పెరుగుదల కోసం కీలకమైనది. మొదటగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మిశ్రమాన్ని ఉపయోగించండి. మన ప్రాథమిక ఎన్పీకే మిశ్రమం. నీటి నిర్వహణ ఆవాలు సాగులో కీలక పాత్ర పోషిస్తుంది. రెడ్డిప్లాస్ట్ యొక్క వినూత్న డ్రిప్ ఇరిగేషన్ సిస్టంతో మీరు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. రెడ్డిప్లాస్ట్ డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలు అనేకం. ఇది నీటిని ఆదా చేస్తుంది, నేల ధారణ తగ్గిస్తుంది మరియు దిగుబడిని గణనీయంగా పెంచుతుంది. పెస్ట్ కంట్రోల్ మరొక ముఖ్య అంశం. ఆవాలు అఫిడ్స్ వంటి కీటకాల బారిన పడే అవకాశం ఉంది, కాబట్టి తరచుగా పరిశీలించి ముందుగానే గుర్తించడం అవసరం. సరైన సమయంలో కోత విధానం కీలకం. ఆవాలు సీసాలు పసుపు రంగు మరియు పొడి అవుతాయి, అదే సరైన కోత సమయం. కోత అనంతరం మీ విత్తనాలను చల్లగా మరియు పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి, తద్వారా వాటి నాణ్యత మరియు నిల్వ కాలం పెరుగుతుంది. ఆవాలు పంటకు ఆయిల్ మరియు పాలు మార్కెట్లలో ఉన్న డిమాండ్ వల్ల అధిక లాభాల అవకాశాలు ఉంటాయి. రెడ్డిప్లాస్ట్ నీటిని ఆదా చేయడం ద్వారా ఖర్చులు తగ్గుతాయి, మీ నికర ఆదాయంలో గణనీయమైన పెరుగుదల జరుగుతుంది. మేము చెప్పిన ఈ సలహాలతో మీ ఆవాలు సాగులో అధిక